హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ల అంశానికి సంబంధించి రాజకీయ వివాదం కనపడుతోంది. పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అంశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న విధానాన్ని కాదని రాష్ట్రంలో ప్రత్యేకమైన విధానాన్ని ఎందుకు తీసుకొచ్చారు అంటూ ప్రశ్నిస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా దీనిపైన కంప్లైంట్ చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా దీనిపైన కంప్లైంట్ చేసింది. సో ఇక్కడ రెండు వైపుల నుంచి స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో ఈరోజు దానిపై విచారణ జరిగింది. హైకోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంగానే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఇచ్చిన మెమోని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది. ఆ మెమో ప్రకారం ఏంటంటే ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా జారీ చేసిన మెమోని వెనక్కి తీసుకున్నారు. సో ఆ మెమోలో ఏముంటుంది, అంతకుముందు ఇక్కడ ఈ ప్రత్యేకంగా మన రాష్ట్రానికి సంబంధించిన మెమో ఏంటి అంటే, డిక్లరేషన్ పైన ఎవరైతే ఎన్నికలు పోస్టల్ బ్యాలెట్ ఓటు వేస్తారో వాళ్ళకి సంబంధించిన సీల్ హోదా లేకపోయినా పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుంది అంటూ సిఈసి చెప్పింది. సో సీల్ లేకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళకి సంబంధించిన హోదా కనీసం పెన్నుతోటైనా రాసి ఉంటేనే దాన్ని యాక్సెప్ట్ చేయాలి అనేది కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన నిబంధన. బట్ రాష్ట్రంలో మాత్రం సీల్ లేకపోయినా, చేతిరాతతో వాళ్ళకి సంబంధించిన డిజిగ్నేషన్ లేకపోయినా దాన్ని చెల్లుబాటు అవుతుంది అని పరిగణించాలి అంటూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక మెమో జారీ చేసింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నికల విధానానికి భిన్నమైనది. దీన్ని వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతూ వస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేషన్స్ ఇచ్చింది, హైకోర్టులో పిటిషన్ వేసింది. హైకోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంగానే కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా దీన్ని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కోరిక మేరకు ఇది చేశారు. తెలుగుదేశం పార్టీ ఇలా చేయండి అంటూ ఎన్నికల సంఘాన్ని కోరిన సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటువంటి మెమోని జారీ చేసింది. సో ఇప్పుడు ఆ మెమోని వెనక్కి తీసుకున్నారు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా మళ్ళీ ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అవ్వబోతుంది, వాళ్ళకున్న కంప్లైంట్స్ ఏంటి, వాళ్ళ కంప్లైంట్స్ని ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా అడ్రస్ చేయబోతుంది అనేది ఆసక్తి కలిగిస్తుంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి పోస్టల్ బ్యాలెట్ల అంశంలో ఏదో జరుగుతుంది అని ఆందోళన ఉన్న నేపథ్యంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. దేశవ్యాప్తంగా అమలవుతున్న విధానాన్ని, దేశవ్యాప్తంగా ఏ రకంగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి నిర్ణయం జరుగుతుందో అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరగాలి అంటూ కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. సో ఈ నిర్ణయం ఇలాగే ఉంటుందా, తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ మేరకు మళ్ళీ ఏమైనా ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని మార్చుకుంటుందా, తెలుగుదేశం పార్టీ ఫర్దర్ మూవ్ ఏ రకంగా ఉంటుంది దీనిపైన అనేది చూడాల్సి ఉంది.